దేవునికి స్తోత్రములు. ఒకటి, శరీరానుసారమైన మనస్సు. రెండవది ఆత్మానుసారమైన మనస్సు. ఈ శరీరానుసారమైన మనస్సు ఏమై ఉన్నది? మరణం. ఆత్మానుసారమైన మనస్సు ఏమై ఉన్నది? జీవము, సమాధానమై ఉన్నది. అంటే జీవిస్తాము అంటే ఒప్పుకోవాలి. సమాధానం అంటే ఏంటి? జీవిస్తాము. ఆత్మానుసారమైన మనస్సు అంటే జీవిస్తాము. ఆత్మానుసారమైన మనస్సు కలిగి మనము ప్రవర్తించి జీవించినట్లయితే నిరంతరము జీవిస్తాము అని సమాధానం అంటే ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అది జీవించము అని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒప్పుకోవాలి. ఓకే అంటేనే అందరికీ అది సమాధానం కలిగిస్తేనే కరెక్ట్గా జీవిస్తారు అని ఒక నిర్ధారణ వస్తేనే అప్పుడు వారు ఒప్పుకుంటారు. అందరూ ఒప్పుకున్నప్పుడు సమాధానం కలుగుతుంది. కాబట్టి శరీరానుసారమైన మనస్సు అది మరణమే అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ మొదటి వచనములో ఏమని రాయబడింది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏమేమి శిక్ష? రెండవ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించును. విడిపించబడిన ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమము ఉంది. ఆ నియమమే పాపమరణముల నియమమునున్న నన్ను విడిపించింది. కాబట్టి ఇప్పుడు నేను శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఆ శరీరము నన్ను పట్టి లాగి మరణమునకు అప్పచెప్పి నన్ను మరణపాత్రునిగా చేసినది. ఇప్పుడైతే ఆ పాపము నియమముల నుండి ఈ ధర్మశాస్త్రముకు ఉన్న బలము, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు నా పక్షమున ఈ క్రీస్తు యేసు అనే ఆయన ద్వారా నాకు జీవమునిచ్చే ఆత్మ కలిగించి ఆ ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మను అనుసరించేటువంటి మనస్సు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఆత్మానుసారమైన మనస్సు నన్ను జీవింపచేస్తుంది, సమాధానము కలిగి ఉండేటట్లుగా చేసింది. కాబట్టి శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు ఏమై ఉన్నారు? మరణం పాలు అవుతారు అని తెలియచేయబడుతుంది. ఆత్మానుసారమైన మనస్సు గలవారు ఏమవుతారు? జీవము కలిగి సమాధానముగా ఉంటారు అని తెలియచేయబడుచున్నది. అలా ఇక్కడ మనం గమనించవలసినది, క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నామా? క్రీస్తు ఆత్మ మనము కలిగి ఉంటే, క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనము ఆయన వారం అవుతాం, క్రీస్తు వారం అవుతాం. క్రీస్తు వారం అయినప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి అని చెప్పబడుతుంది. ఏ శిక్ష విధియు లేదు అని చెప్పబడుతుంది. ఏమేమి శిక్షలు అంటే పాప మరణముల నియమము అనే నియమము ఉంది, మరణం. ఈ మరణము నుండి రక్షించటానికి ఈయన ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమము కలిగిన వాడు. ఆ జీవమే మనలోనికి పంపుతాడు. మనలోనికి పంపినప్పుడు మనలో ఉన్న తన ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. 9వ వచనం, మనలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే, క్రీస్తు ఆత్మ ఉన్నట్లయితే క్రీస్తు వారమై ఉంటాం. క్రీస్తు యేసును మృతుల నుండి లేపిన వాని ఆత్మ మనలో ఉన్నది కనుక చావునకు లోనైనా మన శరీరములను కూడా ఆయన జీవింపచేస్తాడు, లేస్తాం. అలా ఇది మనకు తెలియచేయబడుతున్న సంగతి. ఆత్మ విషయము, తర్వాత శరీర విషయము. శరీర విషయము ఏమై ఉన్నది? మరణమై ఉన్నది. ఆత్మ విషయము జీవింపచేసేటువంటి మనస్సు అయినది. కాబట్టి మనము అపోస్తలుడైన పౌలు గారు తెలియచేసిన విధిని మనము తెలుసుకొని ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. మరి ఏమి గ్రహించాలి? మనకేమి కావాలని కోరుకుందాం? శరీరము విషయమై శరీరమైనటువంటి పోరాడమని నిశ్చయించుకుందామా? లేక ఆత్మానుసారముగా జీవించుదామా? ఆత్మ విషయముల గురించి మనము పోరాడుదామా? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనండి అంటే దేవుడు పిలిచిన భక్తులు, ఏర్పాటు చేసుకున్న వారు ప్రభువు మాట్లాడిన ఆ మాటలను విని ఏమైతే చెప్పాడో, క్రీస్తు ఆయన ఆత్మ కలిగి క్రీస్తులో ఉండి జీవించుచు దేవుడు తెలియచేసిన విషయములన్నీ బోధించి ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకోనండి అని. పౌలు ఎలా నడుచుకున్నాడు? అంతకుముందు ధర్మశాస్త్రమును పఠించిన వాడై, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై,
యాజకుడై పరిచారకుడై పరిచయుడై బోధకుడై అన్ని విధాలుగా ఉండినవాడు అవన్నీ కూడా వదిలేచాడు. ఈ ధర్మశాస్త్రము నన్ను విడుదల చేయలేకపోయినది అని. అయితే ఈ క్రీస్తు యేసే నన్ను విడుదల చేసినాడు అని. కాబట్టి క్రీస్తును పోలి మేము నడుచుకున్నాము. ఆయన ఏది చెప్తే అది చేశాము. కాబట్టి మీరు కూడా ఇప్పుడు నన్ను పోలి నడుచుకోనండి అని అప్పుడు వారు ఉన్నవారు వారితో ఆయన మాట్లాడాడు. అది చూసారా, అనేకులు ఎలా నడుచుకుంటున్నారు? క్రీస్తు సిలువకు శత్రువులై నడుచుకుంటున్నారు. అంటే ఈ సిలువ ద్వారా రక్షణ ఏమీ లేదు. ఆయనను చంపేసినప్పుడు ఆ మరణము నుండి ఆయన సిలువ శిక్షను ఎలా తప్పించుకోలేకపోయినాడు? దేవుడైతే దిగి వచ్చేవాడు కదా. అదే అన్నారు, నీవు దేవుని కుమారుడు అయితే నీవు సిలువ మీద నుంచి దిగిరా, మేము నమ్ముతాము అన్నారు. కాబట్టి అనేకులు శత్రువులుగా ఉన్నారు. ఆ కార్యము ఎందు నిమిత్తము జరిగినదా అనేది గ్రహించలేకపోతున్నారు. ఆయన తను వచ్చింది ఈ పాప మరణముల నియమము నుండి జీవమునిచ్చే ఆత్మ యొక్క తన ఆత్మ నియమము ద్వారా ప్రతి ఒక్కరిని బ్రతికించటానికి ఆ పాప మరణము తానే పొంది ఆ మరణాన్ని జయించి తిరిగి లేచి ప్రతి ఒక్కరిని మరణములో నుండి జీవములోనికి దాటించి నిత్య జీవమును అనుగ్రహించి నిరంతరము జీవింప చేయాలని వచ్చాడు. ఈ వచ్చిన సంగతిని వారు గ్రహించలేక శత్రువులుగా ఉన్నారు. ఆ మాటలు గ్రహించలేకపోతున్నారు. ఆ మరణాన్ని తప్పించగలిగిన దేవుడు వచ్చి మనకు ఈ మరణము నుండి మనకు విముక్తి కలిగిస్తున్నాడు అన్న సంగతిని గ్రహించలేకపోతున్నారు. ఈ పాప మరణముల నియమము నుండి నన్ను రక్షించడానికి, మనల్ని రక్షించడానికి, సమస్త మానవులను రక్షించడానికి, సమస్త ప్రజలందరి పాపము తన పవిత్రమైనటువంటి రక్తముతో కడిగి శుద్ధి చేసి ఆ పాపమునకు తన ప్రాణమును క్రయధనముగా అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచి నిరంతరము ఆయన రాజ్యములో శాశ్వతముగా బ్రతికించేటువంటి మహాభాగ్యము అనుగ్రహించడానికి ఆయన దేవునిగా ఉండవలసిన ఆ మహోన్నతమైనటువంటి స్థానమును విడిచిపెట్టి వచ్చి రిక్తునిగా చేసుకొని మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడై మనకు సమస్త ఆయన సృష్టి యావత్తును కూడా మనకు లోపరచి మనల్ని రాజులుగా పరిపాలన చేసేటువంటి మహాభాగ్యమును ఇచ్చుటకు ఈయన వచ్చినాడు అనే సంగతిని, పరమార్థమును, దేవుని అటువంటి జ్ఞానమును గ్రహించలేక మానవులు వ్యతిరేకమై ఒక సామాన్యమైన మానవుడు చంపితే చనిపోయాడు అని చెప్పేసి ఆయన సిలువలో నుంచి రక్షించుకోనలేకపోయాడు, దిగి రాలేకపోయినాడు అనేటటువంటిగా మానవ మనస్సుతో ఆలోచన చేస్తున్నారు. దేవుని జ్ఞానముతో కాకుండా. దేవుని జ్ఞానం ఏం బోధిస్తుందంటే ఆ మరణము ద్వారా మనకు విమోచన, అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత, ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాప విమోచన, ఆయన పెట్టిన ప్రాణము ద్వారా మనకు మరణము నుండి విడుదల, జీవములోనికి వచ్చే ఇటువంటి భాగ్యము ఇచ్చినాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. గ్రహించి అలా నడుచుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ఏమని నాశనమే వారి అంతము. అలాంటి వారిది ఏమవుతుంది? క్రీస్తు లేనివాడైతే, క్రీస్తు ఆత్మ లేనివాడైతే క్రీస్తు వాడు కాడు గనక ఎక్కడ ఉన్నాడు? మరణమందు నిలిచి ఉన్నాడు. క్రీస్తు యేసులో ఉన్నవాడు జీవమందు నిలిచి ఉన్నాడు. క్రీస్తు యేసునందు లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. కాబట్టి క్రీస్తుకు విరోధముగా, ఆయన సిలువకు విరోధముగా, సిలువ కార్యక్రమం ద్వారా రక్షణ పొందిన ఆ కార్యమునకు విరోధముగా నడుచుకున్న వారందరూ మరణమందు నిలిచి ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నాశనమే వారి అంతము. వీరిని గూర్చి నేను మునుపు అనేక పర్యాయములు చెప్పాను, ఇప్పుడు కూడా మీతో చెప్తున్నాను, ఏడుస్తూ చెప్తున్నాను. వారు నాశనమైపోవాలని కాదు నా ఇష్టము. వారు నాశనమైపోతున్నారే, క్రీస్తుకు విరోధంగా ఉంటున్నారే, సిలువకు విరోధంగా ఉంటున్నారే, ఈ రక్షణ కార్యమును వారు పొందుకోలేకపోతున్నారే, కాబట్టి వారు నాశనమై రేపు నరకానికి పోతారే అనే బాధ కలిగి నేను ఏడుస్తూ అలాంటి వారిని ఏ విధము చేతనైనా నేను కొందరిని రక్షించాలని వాళ్ళకు రోషము పుట్టించే మాటలైనా మాట్లాడి దేవుని వాక్యమును వారికి సరైన బోధించి కొందరినైనా రక్షించాలి. సాధ్యమైతే నేను కూడా పరలోక రాజ్యానికి పోకుండా నరకానికి పోయినా బాధ లేదు, నేను ఏ విధము చేత మరి వారిని రక్షించాలను అని చెప్పేసి ఆయన అనేక రకములుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నన్ను పోలి నడుచుకోండి మీరు అని అంటున్నాడు. అంటే మనము కూడా మన బంధువులు, మన రక్త సంబంధులు, మన దేశము, భారతీయులందరూ మన సహోదరులు, భారతీయులందరినీ మనము ప్రేమించాలా, ఏ ఒక్కరూ నశించి పోకూడదు నరకానికి అని చెప్పేసి ఏడుస్తూ వాళ్ళ గురించి అనేక రకాలుగా ఆలోచన చేసి రక్షణలోనికి నడిపించేటట్టుగా ఏ విధంగా మనము ప్రవర్తించి, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడి, ఏ విధంగా వారికి క్రీస్తును బయలుపరచాలనా, తెలియచేయాలనా, ఈ జీవమునిచ్చే నియమం యొక్క శక్తిని ఎలా కనుపరచాలా అని ఆలోచన కలిగి మనము కూడా ఏడుస్తూ బోధించాలా.
కన్నీళ్లు కార్చాలా. మన సహోదరుల దగ్గరికి వెళ్ళి, రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళి, మన కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు నడిచే విధానమును చూసి, అయ్యో రేపు వీళ్ళు ఈ లోకములో ఉంటారు కొంతకాలము, తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతారు అని ఆలోచన చేయాలి. చేసి వాళ్ళ కోసం ఏడవాలా, కన్నీళ్లు కార్వాలా. ఏడ్చి 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 మన కన్నీళ్లు వృధా కావు. మన కన్నీళ్లు వృధా కావు. దేవుని సన్నిధిలో మొరపెట్టిన ఆ ప్రార్థన వ్యర్థము కాదు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. వెళ్ళి మార్గములు దేవుడు సరళం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు ఆటంకముగా ఉన్న అడ్డు బండలు తొలగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలా తొలగించి మార్గము సరళము చేసి వారితో కావాలంటే దేవుడే మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారితో మాట్లాడలే? పౌలుతో మాట్లాడాడుగా, దర్శనమిచ్చాడుగా. పౌలా, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తావు, ములుకోలకు ఎదురు తనుట ఏంటి, అది అసాధ్యము అని చెప్పి ఆయన్ను మార్చాడు కదా. కాబట్టి అలాగునే ఎదురాడు వారి వైపు. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధన చేస్తుంటే ఒకవేళ మనం అందరం ఆయన దృష్టిలో రక్షణ పొందిన వారము కాబట్టి 99 గొర్రెల ఉపమానం లెక్కలో మనం ఉండినప్పుడు ఒక గొర్రె తప్పిపోతే మనలందరినీ వదిలేసి వాళ్ళ కోసమే వెళ్తాడని మనము గ్రహించాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పిపోయిన వారి కోసం దినమెల్ల చేతులు చాచి ఆయన వారి రక్షణ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ కోసం నిన్ను ప్రార్థన చేయమన్నాడు, మనల్ని ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళ కోసం నీవు వెళ్ళి స్వార్థ ఈ సంగతులను చెప్పమన్నాడు. కనుక అలా చెప్తూ మనము ముందుకు వెళ్ళాలి. వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి, ఉపవాసములు ఉండాలి. నా కోసం, మన కోసం కాదు. నాకు ఒక కార్యం జరగాల, ఒక అవసరం ఉంది, అవసరం తీర్చాలా ప్రభువా, నేను ఉపవాసం ఉంటానని మన కోసం కాదు, నశించిపోయే ఆత్మల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలా చేయాలి. అట్లా చేయకుండా ఇక్కడ ఉన్న వారిని నాశనమే వారి అంతము. తర్వాత ఏమన్నాడు, వారి కడుపే వారి దేవుడు. చూడండి, వారి కడుపే వారి దేవుడు. శరీరమునకు సంబంధించింది, శరీరమునకు ఆహారములు పెట్టి ఎన్ని విధాలుగా వాళ్ళ శరీరాన్ని పోషించుకోవడానికి. ఆపిల్స్ తింటే మంచి ఆరోగ్యం, ద్రాక్ష తింటే మంచి ఆరోగ్యం, ఆటానికులు ఈటానికులు త్రాగితే మంచి బలము, ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఏమేమో డాక్టర్ని కూడా సంప్రదించి మన శరీరమునకు కావలసినటువంటి బలము కోసం, ఆరోగ్యం కోసం ఎన్నెన్నో తిప్పలు పడి ఎంతో కష్టార్జితం, ఇంకా లేకపోతే అప్పు చేసి అయినా తెచ్చుకొని మనము ఈ శరీరాన్ని పోషిస్తూ ఉన్నాం. మరి ఆత్మను పోషించాలా లేదా? ఆత్మ సంగతి ఏంటి? అలా పోషించి, ఇంత పోషించిన ఇది అన్యాయం చేసి లాస్ట్కు ఏం చేస్తుంది? మరణం పాలు చేస్తుంది. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? మరణం పాలు చేస్తుంది. మరణించిన తర్వాత ఏంటి నీ పరిస్థితి? నీలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? శరీరం అయితే మట్టిలోనికి వెళ్తుంది, మట్టి అయిపోతుంది. కాలు చేసినా, పడేసినా, బూట్ చేసినా, ఏదైనా సరే మట్టిలోనే కలిసిపోతుంది. కానీ దేవుడు తాను మనకు ఇచ్చిన ఆత్మ ఎక్కడికి పోవాలి? ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళుద్ది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మకు ఏముంది ఆలోచన చేసాము. ఈ భూలోకంలో మనము జీవిస్తూ ఉన్నాము. ఇలా జీవిస్తూ ఉన్న మనము ఈ శరీరాన్ని, లేదా దేవుడిచ్చిన ఆయుష్కాలం ఈ శరీరంలో ఎంత వరకు ఉంటామో అంతవరకు మనము బ్రతకటానికి ఎంత కష్టపడతాము. రాత్రం పగళ్ళు, ఎండనక వాననక రాత్రనక పగలనక పని చేసి సంపాదించుకొని పోషించి మనము బ్రతుకుతాం. అలా మరలా ఉండటానికి ఒక ఇల్లు కట్టుకుంటాం, మళ్ళీ ధరించుకోవటానికి వస్త్రాలు కొనుక్కుంటాం, మళ్ళీ అలంకరించుకోవటానికి నగలు, ఇంకా ఏమేమో ఎవరి శక్తి కొలది వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. ఇంకా డబ్బులు ఎక్స్ట్రా వచ్చినాయనుకో ఇంకా పొలాలు కొంటూ ఉంటాం, స్థలాలు కొంటూ ఉంటాం, ఇండ్లు కట్టిస్తూ ఉంటాం, వ్యాపారాలు పెడతాం, వాహనాలు కొంటాం, ఏమేమో చేస్తాం. ఇలా ఎంతెంతో సంపాదించి పెడతాం. ఇదంతా శరీరం కోసమే అని, మన పిల్లల కోసము అని అలా సంపాదించుకుంటూ ఉండి ఇదంతా ఆస్తి ఎక్కువ చేసి లాస్ట్కి ఏమైపోతాం? ఇక్కడనే పెట్టాము అన్నీ. లాస్ట్కి పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? నక్లీసులు తీసుకెళ్తామా? ఉంగరాలు తీసుకెళ్తామా? పట్టు వస్త్రాలు తీసుకెళ్తామా? ఆహార పదార్థాలు, బియ్యం కానీ గోధుమలు కానీ ఒక బస్తా ఎత్తుకొని పోదామా? చెప్పండి. ఏమైనా ఒక ఇల్లు నెత్తిని పెట్టుకొని పోదామా? చెప్పండి. పొలం ఏమైనా ఎత్తుకొని పోతున్నారా? మరి మీకు అక్కడ స్థలం ఎట్లా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇంత కష్టపడితే నీకు ఇక్కడ ఇల్లు దొరికింది, పొలం దొరికింది, కావలసిన అన్నీ సమకూర్చుకున్నావు. ఎంత కష్టపడితే మరి మరి ఇంత అన్యాయం చేసి మొత్తం ఇక్కడ వదిలిపెట్టిపోతున్నావు. ఏమైనా తీసుకుని పోతే బాగుండు, అక్కడ పెట్టుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత నీకు ఇచ్చేది ఎవరు? నీకు ఎలా వస్తాయి? నీ ఆత్మ ఎక్కడ నివసించాలా? ఎక్కడ ఉండాలి? మరి ఏం చేయాలి చెప్పండి. ఆ దేవుడు ఇంత మన రక్షణ కార్యము చేయటానికి వస్తే ఆయనకంట ఎక్కడా స్థలము, ఇల్లు లేదు అని వ్రాయబడింది. ఆయనకేమీ
లేదు, సమస్తం ఆయనది. అయినా మనకివ్వటానికి ఆయన భూలోకంలోకి వస్తే ఆయనకి ఎవరు ఏమీ ఇవ్వలేదంట. యోహాను శిష్యులు ఇద్దరు వచ్చి, రబ్బీ నీవెక్కడ నివసిస్తున్నావు అని అడిగారు. వచ్చి చూడండి, నేను ఎక్కడ నివసించేది? పగలంతా దేవాలయంలో బోధిస్తున్నాడు, రాత్రంతా అరణ్యంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆయన నివాసం. నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ, మనుష్య కుమారునికి తల వాల్చుకోవటానికి, తలగడ చేసుకోవటానికి ఇంత స్థలమైనా లేదు అన్నారు. ప్రభువుకి లేదు, ప్రభువుకి ఇవ్వలేదు. అలాగనే యాయీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. లోక సువార్తలో ఉంది, తర్వాత మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది. మార్కు సువార్తలో 5వ అధ్యాయము 22వ వచనములో ఉంది ఈ స్టోరీ. ఆయన సమాజ మందిరపు అధికారి ఒక ఆయన పేరు యాయీరు. ఏం పేరు? యాయీరు. ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తన కుమార్తె ఏమి వ్యాధి వచ్చిందో కానీ సావటానికి సిద్ధంగా ఉంది, చనిపోవటానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభువును గూర్చి విని ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఎంతో ఆయన్ను బతిమలాడుకొని, నా కుమార్తె సావ సిద్ధంగా ఉంది ప్రభు, నీవు వచ్చి నీ చెయ్యి ఆ చిన్నదాని మీద వేస్తే ఆ చిన్నది బ్రతుకుతుంది, రమ్మని ఆయన బతిమాలుకున్నాడు. అలా బ్రతిమాలుకున్న తర్వాత ఆయన సరే వస్తాను పద అని బయలుదేరి వెళ్తూ ఉండగా అక్కడ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె సావ సిద్ధమైంది. ఇంకా ఆమెకు కలిగినదంతా వైద్యులకు ఇచ్చేసి ఆమెకు ఎన్ని తంటాలు పడిందో బాగు చేసుకోవాలని ఆ వ్యాధి బాగుపడలే. ఇక బాగుపడేది లేదు, ఇక చనిపోయేది అని ఉన్నది. ఆ సమయంలో ఆయన వెళ్తున్న సమయంలో ఈమె అనుకున్నది, ప్రభువునికి వచ్చి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టే చాలు నేను బాగుపడతాను అనుకున్నది. ఆస్తంతా వైద్యులకు దారపోసింది, ఎక్కడ కుదుట పల్లె ఆ రోగం. కాబట్టి ఇప్పుడు ఏమనుకున్నది, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకున్నది. అలా బాగుపడతాను అనుకొని జన సమూహము గుంపుగా ఆయన మీద పడుతూ ఉండగా ఆమె వెనుకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టేసి వెంటనే ఆమె రక్తధార కట్టబడింది, బాగుపడింది. ప్రభువులో నుంచి ప్రభావము వెళ్ళి ఆ బిడ్డను, ఆ స్త్రీని స్వస్థపరచింది. ఆ సంగతిని ప్రభువు గ్రహించి నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. ఏమన్నాడు? నన్ను ముట్టినది ఎవరు అని అడిగినప్పుడు శిష్యులు అంటున్నారు, ఏంటి ప్రభువా, సమూహము గుంపులుగా వచ్చి నీ పైన పడుతున్నారు, ముట్టడం ఏంది అని అన్నారు. ముట్టేది కాదు, పడుతున్నారు, నీ మీద ఎంతో మంది పడుతున్నారు. కాదు, నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావము వెడలి పోయింది. అప్పుడు ఆ స్త్రీ భయపడుతూ వణుకుతూ వచ్చి తనకు ఏమేమైతే జరిగినదో ఆ స్టోరీ అంతా ప్రభువుకు చెప్పి, నేనే ముట్టాను ప్రభు, నాకు స్వస్థత కలిగింది అని చెప్పి. అప్పుడు కుమారి, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. చూసారా, ఈ శరీరమునకు ఎంత సంపాదించి ఇచ్చినా ఆమె శరీరము బాగు చేయలేకపోయింది. ఇప్పుడు ప్రభు వస్త్రము ముడితే శరీరము కూడా శుద్ధిపరచబడింది. ప్రభువులో జీవమునిచ్చే ఆత్మ నియమము. శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. కాబట్టి ఆ శరీరమునకు ఆయన టచ్ అయితే చాలు, శరీర రోగాలన్నీ కూడా పోతాయి. సావచితమైన శరీరాన్ని బ్రతికించాడు. ఇక్కడ ఈలోపు ఈ అధికార మందిరపు అధికారి ఇంటి నుండి కొంతమంది మనుషులు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుని ఎందుకు శ్రమ పెడతావు అని అడిగారు. అప్పుడు ప్రభువు ఆ మాట విని, ధైర్యంగా ఉండు, భయపడవద్దు అని అన్నాడు. నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మిక ఉంచు, భయపడవద్దు. చనిపోయిందని చెప్పినా కానీ నువ్వు భయపడవద్దు అని అన్నాడు. ఆయన నమ్మిక ఉంచాడు. వెళ్ళే వరకు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, ఆమెను ఒక మంచం మీద పడుకోబెట్టారు. ఇంకందరూ ఏడుస్తూ ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు, ఎందరో గోళం మామూలుగా కాదు. కాబట్టి ఆ పాపకు ఎన్ని సంవత్సరాలు? యాయీరు కుమార్తెకు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఇక్కడ రక్తస్రావణ రోగం వచ్చిన ఆమెకు ఎన్ని సంవత్సరాలు రోగం? 12 సంవత్సరాలు. ఈ పాప పుట్టింది, ఆమెకు రోగం కూడా పుట్టింది. అక్కడ చూసారా, ఈ పాప ఎక్కడ పుట్టింది, ఆమెకు శరీరంలో రక్తస్రావ రోగం పుట్టింది. అన్ని సంవత్సరాల నుంచి సావసిద్ధమైన ఆ శరీరాన్ని స్వస్థపరిచాడు. ఈ 12 సంవత్సరాల ఈడు కలిగినటువంటి పాపను నేను బ్రతికిస్తాను. ఆమె నిద్రపోతుంది కానీ చనిపోలేదు. ఎందుకు మీరు ఏడుస్తారు? స్థలం ఇవ్వండి అన్నాడు. వాళ్ళు ఆయనను చూసి అపహసించారంటే నవ్వుకున్నారు. ఏంటి ఈయన పిచ్చా అని. చనిపోతే మనం అన్ని రకాలుగా పరీక్ష చేసి మనము చూసాము,
అందుకనే ఏడుస్తున్నాము, చనిపోయింది కనుకనే అని ఈయనకు పిచ్చి అని చెప్పేసి ఎగతాళి చేసినట్టు అపహాస్యము చేశారు. అంటే నవ్వుకున్నారు ఎగతాళి చేసి. అందుకని వాళ్ళందరినీ బయటికి పంపించేసి తన ఎంట వచ్చిన ఆ శిష్యులను, తన తల్లిదండ్రులను తీసుకొని ఆ పాప పరుండి ఉన్న ఆ చోటికి వెళ్ళి ఏమన్నాడు? ఆ చిన్నదాని తల్లి తాకుమి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? తల్లి తాకుమి అన్నాడు. చూసారా మీరు? ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఆయన అంత సులభంగా చనిపోయిన వారిని లే అని చెప్తాడు, అంతే, లేస్తారు అంతే. అలాంటి పరిస్థితి ఎక్కడ ఉన్నా కానీ ఆయన మన దగ్గరికి వస్తే, మనతో ఉంటే, మనలో ఉంటే ఆ మాట మన ద్వారా కూడా పలికిస్తాడు. తల్లి తాకుమి అంటాడు, లేసేస్తారు. అలాగనే పేతురు కూడా ఒక సందర్భంలో ఒక ఆమె దగ్గరికి వెళ్ళి తబితా లే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? చనిపోయింది ఒక ఆమెను బట్టి చాలా మంది అక్కడ ఏడుస్తూ ఉంటే ఈయన వెళ్ళి ఆమెను ఏమన్నాడు? తబితా, ఆమె పేరు తబితా లే అన్నాడు. లేచింది, చనిపోయిన ఆమె. నీలో నాలో ఉంటే ప్రభు అలా మనము ప్రార్థన చేసి క్రీస్తును పోలి పౌలు నడుచుకున్నాడు. పౌలును పోలి మనము నడుచుకొని క్రీస్తును మనలోనికి, క్రీస్తు ఆత్మ మనలోనికి వచ్చేటట్టు చేసుకొని మనలో క్రీస్తులో మనము ఏకమైన ఉన్నట్లయితే నీవే మాట చెప్తే ఆ మాట జరుగుతుంది. ఎంతో పెద్ద విశ్వాసం కదా, ఆవగించేంత విశ్వాసం అంటే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడునుగా కంటే పడుతుంది అని ప్రభు అన్నాడు. అలా ప్రార్థన చేయాలి. అంతా క్రీస్తు ఆత్మను పొందుకోవాలి. ఆత్మ లేని వారమైతే క్రీస్తు వారము కాకపోతాము. కనుక అప్పుడు మన ప్రార్థనలు వినకపోతాడు, సంబంధము లేకుండా ఉంటాయి క్రీస్తుకు మనకి. కాబట్టి మన మనవులు వినకపోవచ్చు, కార్యములు జరగకపోవచ్చు. కానీ క్రీస్తు శక్తి లేనివాడు కాడు, దేవుడు కాక తీరడు. ఆయన దేవుడు, జీవమునిచ్చే దేవుడు. కనుక ఆ విధంగా ఆ బిడ్డను లేపాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపోయి ప్రభువుని నమ్మారు. అప్పుడే చచ్చినాం. మరి ఇంకొక విషయము, ఇంకొక ప్రాంతానికి ప్రభువు వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో ఎదవరాలికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ ఎదవరాలి కుమారుడు చనిపోయి పాడిక కూడా కట్టేసుకొని మోసుకొని వెళ్తూ ఉన్నారు. గవిని వెలుపలికి వెళ్ళారు. ఈయన గవిని దగ్గరికి పేరుకోవాలి, గవిని వెలుపలికి వెళ్ళటానికి వస్తున్నారు. వచ్చినప్పుడు ఆమెను చూశాడు. వాళ్ళందరూ కూడా ఆమెతో కూడా ఉండి ఆమె ఆ ఎదవరాలి కుమారుని చనిపోయిన శవాన్ని ఎత్తుకొని వెళ్తూ ఉండగా వాళ్ళందరినీ చూసి, ఆమె ఏడ్చే విధానమును చూసి, ఆమె కలిగిన బాధను చూసి, అక్కడే ఆమెకు కుమారుడు అన్న సంగతిని చూసి ఆమె పైన కనికరం పడి ఏడవవద్దమ్మా అని చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడు? ఏడవవద్దని చెప్పాడు. ఏడవవద్దని చెప్పి పాడెను ముట్టాడు. పాడెను ముట్టగా పాడె మోయిచున్న వారు దించగా ఆ బాబుతో కూడా చెప్పాడు, చిన్నవాడా లే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నవాడా లే అన్నాడు. వెంటనే లేచి మాటలాడసాగిను. లేచి కూర్చొని ప్రభు అలా పాప మరణముల నియమము నుండి, ఇది ఒక మరణం. ఇప్పుడు మనము కొన్ని మరణాలను తెలుసుకుంటున్నాం. దిగంబరత్వమైన మరణం, వస్త్రములను ధరింపచేసి కాపాడాడు, బ్రతికించాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మరణం, దానికి ఆయనే రక్తము చిందించి మనకు బదులుగా ఆయన మరణించి తిరిగి లేచి మనల్ని బ్రతికించాడు. మన శరీరమందు సున్నతి లేక మరణం పాలైన మనల్ని బాప్తిస్మం అనేటువంటి సున్నతి మనకు అనుగ్రహించి బ్రతికించాడు. ఇప్పుడు నిజంగానే శరీర రీతిగా చనిపోయిన వారిని ఆయన లే అని బ్రతికించగలుగుతున్నాడు. అలా క్రీస్తు ఆత్మ కలిగిన వారమై క్రీస్తు వారమైతే ఆయన లేపుతాడు అనే సంగతి లేదు. కాబట్టి వెంటనే అతను లేచి మాట్లాడసాగిను. ఏం మాట్లాడాడు? ఆయన గురించిన విషయము బోధిస్తున్నాడు. ఎవరికి అర్థం కాలేదు. ఆ బోధ మనం కూడా తర్వాత ధ్యానం చేసుకుందాం. అలా లేపి ఆమెకు ఆ కుమారుణ్ణి అప్పగించాడు. సావసిద్ధమైన రక్తస్రావం కలిగిన ఆమెను స్వస్థపరిచి బ్రతికించాడు. చనిపోయిన యాయిరు కుమార్తెను లేపి బ్రతికించాడు. మోసుకొని వెళ్ళి అక్కడ తగలబెడదాము లేకపోతే పూడ్చిపెడదాము అనుకున్న ఆ బాబును కూడా లేపి ఇచ్చాడు. ఇంకొక విషయం, లాజరు విషయం. అతను కూడా చనిపోయాడు, సమాధి చేయబడింది. సమాధి చేయబడిన తర్వాత ప్రభువారు ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు తన సహోదరి అయిన మార్త అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాడు ప్రభువా అన్నాడు. అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మినట్లయితే చనిపోయినా బ్రతుకుతాడు అని ప్రభు అన్నాడు. అవును ప్రభు, నాకు తెలుసు, అంత్యదినమున ఆయన లేపబడతాడు, పునరుత్థానమందు ఆయన లేపబడతాడని నేను ఎరుగుదును అన్నాడు. అంటే ప్రభు అన్నాడు,
పునరుత్థానమును నేనే, జీవమును నేనే. నా యందు మృతి పొందినవాడు తిరిగి బ్రతుకుతాడు. తిరిగి బ్రతికి వాడు ఎల్లప్పుడూ మరణము చూడకుండా బ్రతుకుతాడు, నా యందు ఉన్నవాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మిక ఉంచు, నీకు జరుగుద్ది అన్నాడు. అని చెప్పేసి సమాధి యొద్దకు పోదాం పదండి అన్నాడు. సమాధి యొద్దకు వెళ్ళారు. వెళ్ళి చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆ రాయిని తీసేయండి అన్నాడు. మరలా వచ్చింది సహోదరి మార్తమ్మ వచ్చి, ప్రభువా వద్దు ప్రభువా, నేటికి ఈయన చనిపోయి 4 రోజులు అయింది, 4 దినములు, కాబట్టి ఇప్పటికే వాసన కొడతాడు, వద్దు అన్నాడు. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావని నేను చెప్పాను కదా, నమ్ముటలేదా అన్నాడు. మౌనంగా తెలియపోయింది. చెప్పేశాడు, తొలగించండి రాయిని. వారు తొలగించారు. తొలగించగా లాజరు లేచి బయటకి రా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చనిపోయి 4 రోజులు కుళ్ళిపోయి వాసన బట్టి అటువంటి శరీరాన్ని పిలువగా లేచి వచ్చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న వారందరూ విశ్వసించారు, ప్రభువు నమ్మాడు. ఇంత గొప్ప మరణము నుండి మనల్ని రక్షించేవాడు ప్రభు. ఆయన ఆత్మ కలిగిన వారమై, ఆయన ఆత్మ స్వభావము గల వారమై ఉండాలి. మనం ఉండినప్పుడు చావునకు లోనైన మన శరీరములను కూడా తన ఆత్మ మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా చావునకు లోనైన మన శరీరములను ఆయన లేపి బ్రతికిస్తాడు. ఇలాంటి మరణము నుండి రక్షించేటువంటి వాడు. అయితే ఇలా బ్రతికిస్తాడు. ఇందాక నేను చెప్తూ వచ్చాను, అలా మరణించిన తర్వాత ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, మరణించిన తర్వాత ఎక్కడికి పోతారు అని, ఎక్కడికి పోయారు, అక్కడ మరి ఎక్కడ ఉంటారు, ఇలా ఆత్మకు స్థలం ఉందా? ఈ భూలోకములో ఎంత కష్టపడి నువ్వు స్థలము సంపాదించుకున్నావు, ఇల్లు కట్టుకున్నావు, వస్త్రాలు, వెండి, బంగారములు, కావలసినవి అన్నీ ఎన్నో వగైరాలు అన్నీ కూడా సమకూర్చుకొని అనుభవించావు, ఏమి తీసుకుపోకుండా వెళ్తున్నావు. మరి నీకు అక్కడ తినటానికి, ఉండటానికి, ధరించుకోవటానికి ఏదైనా ఉందా? ఎవరు ఇస్తారు అనే ప్రశ్న ఒకసారి ఆలోచన చేసుకున్నారా? అంతా విడిచిపెట్టిపోతున్నారు. చనిపోయిన తర్వాత అక్కడ ఎలా, మనకెట్లా, చోటు ఎట్లా? ఇక్కడ ఆయనకు చోటు ఇవ్వలేదు, లేదు కనుక అక్కడ నీకు ఎలా, ఎందుకు ఇస్తాడు చెప్పండి, ఎందుకు ఇస్తాడండి? మరి ఏం చేస్తే చోటు, నీకు ఇల్లు కావాలి అక్కడ కూడా. ఇక్కడ ఒక 100 సంవత్సరాలు జీవించేదానికే నువ్వు ఇంత కష్టపడి నీకు నీ పిల్లల కోసం సమకూర్చుకొని అంతా ఇక్కడ పెట్టుకున్నావు, కట్టి పెట్టుకున్నావు. ఇదేమో శాశ్వతం కాదు అని దేవుడు చెప్తుంటే, ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుంచి ఏమి తీసుకెళ్ళము అని ప్రభువు చెప్తూ ఉంటే, ఈ లోకంలోనే అంతా సమకూర్చి ఇక్కడే పెట్టి పోయి అక్కడ మరి మనకేమి కావాలి, ఎట్లా మన పరిస్థితి అనేసి ఆలోచన చేసేవారు. మరి అక్కడ ఎట్లా నీకు నిలిచేది ఎవరు? ఇల్లు కట్టి పెట్టేది ఎవరు? నీకు వస్త్రాలు ఇచ్చేది ఎవరు? మహిమా వస్త్రము, తెల్లని వస్త్రములు ధరించుకొని అక్కడ ఉంటాము. నీతిమంతుల సత్క్రియలు అనేటువంటి వస్త్రాలు, ప్రకాశములను ఇస్తాడు. అవి ధరించుకోవాలి. వాటిని ధరించుకోవటానికి మనము హక్కు గలవారమై ఉండాలా. అవి ధరించుకొని గుమ్మములలో గుండా ఆ పట్టణంలోనికి పోగలిగేటట్టుగా ఆ అధికారం కలిగి ఉండాలి. మరి ఆ అధికారం కలగాలంటే మరి కష్టపడాలి కదా. కష్టపడి సంపాదిస్తేనే మనకి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి, వస్త్రములు, నగరములు అవన్నీ కూడా ఏమేమిటో సంపాదించుకోగలిగాము. మరి అక్కడ ఎలా వస్తుంది? కాబట్టి ఏం చేయాలి మరి? పోతే అక్కడ ఏమి లేకపోతే ఎక్కడ ఉంటావు? ఇట్లా నమ్మిన వారి గురించి ప్రభు అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేనుండి స్థలములో మీరు ఉండినట్లుగా నేను మరల వచ్చి తీసుకెళ్తాను, మీకు స్థలము సిద్ధపరుస్తా అన్నాడు. సిద్ధపరిచి స్థలము, నేనుండి స్థలములో మీరు కూడా ఉండినట్లుగా మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. ఆయన తన యందు ఉండు వారికే, ఆయన యందు ఉన్న వారికే ఆడ సిద్ధపరుస్తాడు. ఆయన చెప్పినట్లుగా నడుచుకున్న వారికే సిద్ధపరుస్తాడు, లేకపోతే లేదు. కనుక ఎట్లా, ఏం చేస్తే వస్తుందమ్మ? మరి ఇప్పుడు ఇంత కష్టపడితే ఇక్కడ వచ్చింది, మరి అక్కడికి ఏమి చేస్తే మనకు అక్కడ ఇల్లు ఉంటుంది, బంగారం ఉంటుంది, వస్త్రాలు ఉంటాయి, తినటానికి ఆహారం ఉంటుంది? చెప్పండి, ఏం చేస్తే? అది చేసి మనము సమకూర్చుకుంటేనే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే రేపు, ఇప్పుడు భాగ్యలక్ష్మిలో ఒక ఇల్లు ఇంకోటి ఆడ కడుతున్నారు, ఈ వారంలోనూ ఎప్పుడో దాంట్లోనికి ప్రవేశించాలనుకున్నారు. అలా అంత కష్టపడి కట్టబట్టి కదా రేపు మళ్ళీ ఓపెన్ చేసి లోపల పోయి దాంట్లో హాయిగా విశ్రాంతి తీసుకునేది. అలాగనే పరలోక రాజ్యంలో మనకి ఇల్లు ఉండాలి కదా. ఇల్లు ఉంటేనే కదా మనం ఇక్కడ నుంచి పోయినప్పుడు ఆ ఇంట్లోనికి ప్రవేశించేది. లేకపోతే ఎలా? ఏమి చేస్తే వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఇవన్నీ ఏం చేస్తే వస్తుంది? దేవుని స్వార్థ నిమిత్తం నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వాలి, సువార్త పని నిమిత్తం పెట్టాలి. చేతులతో కష్టపడి సంపాదించిందంతా తీసుకొని వచ్చి నశించుచున్న ఆత్మలు వాళ్ళు రక్షణ పొందాలి. నిత్య మరణానికి పోకూడదు. మరణంలో ఉండి జీవులోనికి దాటి ప్రభు యొక్క ఆత్మను పొంది ఆ ఆత్మ ద్వారా లేచి ప్రభు ఉన్న చోట బంగారు మేడలు,
వజ్రవైడూర్యాలతో ముత్యాలతో సిద్ధపరిచి కట్టిపెట్టినటువంటి పరలోక పట్టణములో నీకు పెద్ద బంగ్లా, పెద్ద ఇల్లు, ఇవన్నీ కావాలంటే ఇవన్నీ ఇలా మనము చేయాలి. నేను ఆకలి కొని ఉన్నా, నాకు ఆహారము ఇచ్చారు. నేను దప్పికొని ఉన్నా, నాకు త్రాగటానికి నీళ్ళు ఇచ్చారు. నేను దిగంబరినై ఉన్నా, నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగినై ఉన్నా, నన్ను పరామర్శించి నాకు సహాయం చేశారు. నేను చెరసాల్లో ఉన్నా, అక్కడికి వచ్చి కూడా నన్ను పరామర్శించారు. నేను ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నానో అన్ని రకాలుగా వచ్చి సహాయం చేశారు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన నిత్య రాజ్యములోనికి ప్రవేశించి స్వతంత్రించుకోనండి, ఇది మీది అని చెప్తాడు. వీళ్ళందరూ అంటారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొని ఉండగా నీకు ఆహారం ఇచ్చాము, ఎప్పుడు దాహము కొని ఉంటే నీకు నీళ్ళు ఇచ్చాము, ఎప్పుడు నీవు దిగంబరివై ఉంటే నీకు వస్త్రములు ఇచ్చాము, ఎప్పుడు నీవు రోగివై ఉంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించాము, ఎప్పుడు చెరసాల్లో ఉంటే నీ దగ్గరికి వచ్చి పరామర్శించాము, ఎప్పుడయ్యా అనంటే నీవెవరికి చేసే వాళ్ళని చూసి మిక్కిలి అల్పులైన వీళ్లకు మీరు చేశారు కనుక నాకు చేశారు అని. దానికి ప్రతిఫలమే పరలోకములో నీకు బంగ్లా వస్తుంది. మరి చేశారా? లేదా యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నా పాపముల కోసం వచ్చి నువ్వు మరణించి నీ రక్తం చిందించి మరణాన్ని జయించి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను, నా పాపములు కడిగివేయి అని చెప్పి బాప్తిస్మం తీసుకొని ప్రభు రాత్రి భోజనము, ఆయన శరీరం, ఆయన రక్తములో తింటూ ఎవడెట చేస్తున్నా కానీ, ఎవడెట ఇబ్బంది పడుతున్నా కానీ, ఎవడు ఏమైపోతున్నా కానీ పట్టించుకోకుండా నీ కడుపే నీకు దేవుడై, నీ సంసారమే, నీ పిల్లలే నీకు అయి చెప్పేసి అంత ఇక్కడే కూడా పెట్టుకొని ఏమి చేయకుండా వదిలిపెట్టిపోతే అక్కడ ఉండదు, అక్కడ ఉండనే ఉండదు, అంతా ఇక్కడ వదిలిపెట్టిపోతారు. అలా తరతరాలు వదిలిపెట్టిపోతూనే ఉంటారు. ఎవరి పాలు అయిపోతుందో కూడా తెలియదు. కొంతమందికి పిల్లలు కూడా లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పెట్టిన ఆస్తి ఎవరి పాలు అవుతుందండి? కాబట్టి దేవునికి చేస్తే, దేవుని పేరు మీద దానిని చేసి, ఇలాంటి దేవుడు చెప్పిన వారికి దిగంబరులై ఉంటే ఇవ్వండి, ఆకలి కొని ఉంటే పెట్టండి, ఇబ్బంది పడుతుంటే సహాయం చేయండి. అలా చేస్తే అక్కడ వాటి అన్నిటికీ ఉంటున్నాం. కనపడే నీ సహోదరుణ్ణి ప్రేమించకపోతే కనపడని దేవుని నీవు ఎలా ప్రేమిస్తావు అని. కనుక ఆస్తి, ఈ అపోస్తుల బోధ ఏముంది, వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మి తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెడితే వారు అక్కర కలిగిన వానికి అక్కర కలిగినట్టుగా పంచిపెట్టి ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా సమిష్టిగా ఉండిరి. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక తప్పక ప్రతి దినము దేవాలయములో చేరి ప్రార్థనలు చేస్తూ సువార్త చెప్పుచు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించారు. అందుకని వాళ్ళ కోసము ఈ అపోస్తులకు 12 సింహాసనాలు ఉన్నాయి. అక్కడ తెలుసా, ఈ అపోస్తలులకు 12 మందికి 12 సింహాసనాలు, 12 సింహాసనాల మీద ఆసీనులై 12 గోత్రముల వారికి తీర్పు తీర్చడానికి న్యాయాధిపతులై కూర్చుంటారట. ఎంత భాగ్యము! వాళ్ళు ఆస్తులు సమకూర్చుకోలే, ప్రాణాలు పెట్టారు, దేవుని సువార్తను ప్రకటించారు, ప్రార్థనలు చేశారు, ఎన్నో ఈ విధముగా అంగీకరించారు, ప్రభు మాటలు అంగీకరించి అలా నడిచారు. అలా మనము కూడా చేస్తేనమ్మా నీకు నాకైనా అక్కడ అంత ఇల్లు, చోటు ఉంటుంది నివసించడానికి. ఆ జీవవృక్ష ఫలములు భుజించటానికైనా, జీవనది నీరు త్రాగటానికైనా జయించువానికి అవి ఇస్తాడు ప్రభు. అవి భుజించి ఇక ఆకలి దప్పులు లేకుండా జీవిస్తారు, నిరంతరం ఇక మరణము లేకుండా జీవిస్తారు. కాబట్టి ఈ చావక ముందే మనము ఈ విధంగా ఉండి మృతి పొందాలా, ఈ పనులన్నీ చేసి చనిపోవాలా. లేకపోతే ఊరికి చనిపోతే వాళ్ళు లేచారు, మరలా చనిపోయారు, లేపిన వారందరూ కూడా చనిపోయారు. అయితే వాళ్ళందరూ ఒక దినమున లేస్తారు. ఇలా లేపిన ఈయనే దేవుడు అనే సంగతులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు వేరు, పరిశుద్ధాత్మ వేరు, యెహోవా దేవుడు వేరు అని. ఎండిన ఎముకలతో సమానం. ఈ క్రియలు లేకుండా, ప్రభువును అనుసరించి నడుచుకోకుండా మనము తోటి వారికి, ఇబ్బంది పడే వారికి సహాయం చేయకుండా ఉండినప్పుడు ఎండిపోయినతో సమానం. ఎండిపోయిన చెట్టు ఏం ఫలాలు ఫలిస్తుంది? జీవము కలిగిన చెట్టే ఫలిస్తుంది. కాబట్టి అలా అయిపోయినాము, మనం నాశనం అయిపోయినాము అనుకున్నారు. ఎందుకంటే ఈ క్రియలు లేవు. లేని ఇశ్రాయేలీయుల జనాంగము, లేని క్రైస్తవ సమాజము, సంఘాలు, ఈ క్రియలు లేవు. బోధలు మాత్రం బోధిస్తారు, చేసేది మాత్రము లేదు. కోరిన వంటలు వండించుకొని వాళ్ళ చేత ఎంతో చాకరీ చేయించుకొని వీళ్ళ కడుపు పెడుతున్నారు. కానీ అన్నము లేక అల్లాడుతున్న వారికి పెట్టే పప్పు అన్నమన్నా పెట్టరాదు, సాంబారు అన్నమన్నా పెట్టరాదు. ఆ ఖర్చు అంతా అమ్మ మాకేమైనా ఇంటి పదార్థాలు ఏమేమో చేస్తావేమో, వద్దు కానీ అమ్మ సాంబారు అంత అన్నం అంత వండి పెడితే చాలు, నువ్వు ఇంకా ఏదైనా సమకూర్చాలనుకుంటే అవన్నీ సమకూర్చు. మన కళ్ళెదట ఎంతోమంది ఆకలిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఏదన్నా ఒక వీలు చూసి ఒక పూటన్న అన్నం పెడదాము. అదే మన తోటి వచ్చేది.
మన కాడ అన్నము పెట్టించేది, మనకి ఇల్లు కట్టి పెట్టించేది అని ఆలోచన చేయాలి. కాబట్టి ఎండిపోయినాము, ఇలాంటి క్రియలు లేవు, ఇలాంటి క్రియలు చేయకుండా క్రైస్తవ సంఘాలు కానీ మేము క్రైస్తవం అంటారు, మేము పరిశుద్ధాత్మను పొందుకున్నామంటారు, భాషలు మాట్లాడుతున్నామంటారు, కానీ క్రియలు లేవు, ప్రేమ లేదు. ఇలా సంఘము ఉండకూడదు, ఇలా ప్రతి ఒక్క సభ్యుడు ఉండకూడదు. మనం ఒక పూట పస్తుండైనా వాళ్ళకు పెట్టాలి. దేవుని దృష్టికి విలువైనటువంటి ఉపవాసము, నిజమైనటువంటి ఉపవాసం ఏంటంటే ఎవరైనా దిగంబరులో ఇంటి వాళ్ళకు బట్టలు ఇచ్చేది, ఆకలి కూడా ఉంటే ఆహారం పెట్టేది, అది ఉపవాసం. నువ్వు ఉండవలసిన అవసరం లేదు, ఏదో కళ్ళు గంజు తాగు, అలాంటి వారికి నేను పెడితే అది దేవునికి ఇష్టమైన ఉపవాసముగా లెక్కించబడుతుంది. ఎందుకంటే నువ్వు మంచి మంచి పదార్థాలు వండుకొని తినకుండా ఏదో నార్మల్ అయిన ఆహారాలు తింటూ ఆ డబ్బులు సమకూర్చి ఇక్కడ వీళ్ళకి పెడుతున్నావు కనుక అలా మనము ఉండాలి. కనుక ఈ క్రియలు లేని వారు మనము చనిపోయినాము అని అనుకున్నారు. అలాంటి వారితో ఇప్పుడు కంటిన్యూ చేయము. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులలో నుండి మిమ్మల్ని పిలుస్తా. మీరున్న సమాధులలో నుండి మిమ్మల్ని పిలుస్తా. ఎవరిని పిలిచాడు? యేసు ప్రభు. లాజరు బయటికి రా పిలిచాడు సమాధుల్లో నుండి. సాదృశ్యం ముందుగానే చెప్పాడు. మీరున్న సమాధుల్లో నుండి మిమ్మల్ని పిలుస్తాను. చదవండి. ఇశ్రాయేలు దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని వస్తాను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులనున్న మిమ్మును బయటికి రప్పించదను. నేను యెహోవానని, యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? సమాధుల్లో నుంచి పిలిచిన దేవుడు ఎవరు? ఈ భూప్రపంచంలో చనిపోయి 4 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని లాజరు బయటికి రాని పిలిచిన దేవుడు ఎవరు? యెహోవానా? యేసు ప్రభు. మరి యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నావు ఇప్పుడు? పాపమునకు శిక్ష విధించటానికి ఆయనను శరీరాకారముగా పంపెను. అంటే ఆ యెహోవాయే శరీరాకారముగా జన్మించాడు అని తెలుసుకో. యెహోవాయే ఈయనే యెహోవా. అందుకని ఫిలిప్పి, ప్రభువా తండ్రిని మాకు కనుపరచు, మాకు అంతే చాలంటే, ఫిలిప్పు నన్ను ఇంతకాలము వెంబడించి నన్ను ఎరగవా అన్నాడు. నిన్ను కాదు ప్రభువా, తండ్రిని చూడాలా, యెహోవా అని ఆయన నేను చూడాలా అన్నాడు. నేను తండ్రి యెహోవా నేను ఏకమై ఉన్నావని నువ్వు నమ్మటలేదా అన్నాడు. నువ్వు నమ్మటలేదా? నమ్ము. నేనే ఆయనను, ఆయనే నేను. నా అంతటి నేను ఏదో వేరుగా ఉండి ఏదైనా చేయలేదు. కాబట్టి మిమ్మల్ని సమాధుల్లో నుండి పిలిచినప్పుడు, మీరు బయటికి వచ్చినప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. అంటే అప్పుడు పేరు యెహోవా కాదు, యేసుక్రీస్తు అనే పేరు ఉంటుంది. కానీ యేసుక్రీస్తు అనే పేరు ఉంది, కానీ నేను యెహోవానని మీరు ఎరుగుతారు. యెహోవా దేవుడు ఎప్పుడైనా వచ్చి, చరిత్ర ఉంది కదా బైబిల్లో, ఆదికాండం నుంచి ఆదాము దగ్గర నుంచి, ఎప్పుడైనా వచ్చి చనిపోయిన వాడిని పిలిచినట్టుగా ఉందా? ఎవరైనా పిలిచాడా? భక్తులు పోయి చనిపోయిన వారిని లేపినట్టుగా ఉంది. ఏలియా కానీ ఇలా కొంతమంది చనిపోయిన వారిని భక్తులు ప్రార్థన చేసి దేవుని మహాకృప ద్వారా బ్రతికించినట్టుగా ఉంది. కానీ దేవుడు వచ్చి పిలిచి బ్రతికించినట్టుందా? లేదు. పిలిచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి సావునకు లోనైన శరీరములను పిలువగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. చనిపోయిన వారిని బ్రతికించగలిగిన దేవుడు యేసు ప్రభు వారు. అందుకని యెహెజ్కేలు గారితో చెప్పాడు, నేను ఎప్పుడైతే మిమ్మల్ని సమాధుల్లో నుంచి పిలిచి బయటికి రప్పిస్తానో అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు లాజరుని పిలిచి ఈ సమాధిలో నుండి ఆయన్ని రక్షించాడు. ఈయనే యేసు, ఈయనే క్రీస్తు, ఈయనే యెహోవా, జీవమునిచ్చే ఆత్మ. మనల్ని సృష్టి చేసినప్పుడు మన నాసికా రంధ్రములో జీవవాయువును ఊది మనల్ని బ్రతికించిన దేవుడు ఈయనే. కాబట్టి ఆజ్ఞ అతిక్రమం వలన పాపం వచ్చి ఈ పాప మరణముల నియమము నుండి మనల్ని చంపేసిన, అనేక రకాలుగా చంపేసినప్పుడు అనేక రకాలుగా కూడా మనల్ని బ్రతికించిన వాడు ఈయనే. శరీరమును, చనిపోయిన శరీరమును, కుళ్ళిపోయిన దానిని కూడా లేపువాడు ఈయనే. కాబట్టి ఆదాము మొదలుకొని రేపు ప్రభువు మరల వస్తానన్నాడు. మీకు స్థలము సిద్ధపరచి నేనుండు స్థలములో మీరు కూడా ఉండునట్లుగా మరల వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఆయన వచ్చినప్పుడు అందరినీ లేపుతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. అందరూ బయటికి పిలుస్తారు. దీనికి ఆశ్చర్యపడటానికి వీలు లేదు. అందరూ ఆదాము మొదలుకొని రేపు ప్రభు వచ్చేంత వరకు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి, మరణించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన లేపుతాడు. అయితే ఈ మరణించే ముందు మనం ఏం చేయాలంటే
మనకు అక్కడ స్థలం. మీ ధనం ఎక్కడుండునో అక్కడ మీ హృదయం ఉండును అన్నాడు. పరలోకమందు పాత గీలని సంచులు, చిమటలు కొట్టరు, దొంగలు కొట్టరు, అలాంటి ధననిధులు ఉన్నాయి. అక్కడ మీ ధనమును సమకూర్చుకోమన్నాడు. ఎలా సమకూర్చుతామంటే ఇలా దేవుని కోసము, దేవుని స్వరూపమందు పుట్టిన మనుషులందరి కోసము మన ఆస్తిని, మన సొంత కష్టార్జితమును, భాగమును అన్నీ కూడా ఇచ్చేస్తే అక్కడ మనం వెళ్ళి అక్కడ బ్రహ్మాండంగా ఆ పట్టణములో నివసించడానికి మనకు స్థలము దొరుకుతుంది. కష్టపడండి, కష్టపడింది దేవుని పనికి పెట్టండి, పెట్టినప్పుడే అక్కడ ఉంటుంది, లేకపోతే లేదు. ధనవంతుడు ఒకడు పోయి నరకములు పడి నీళ్ళిచ్చే దిక్కు లేకుండా ఉన్నాడు. ఎంతో కష్టపడి ప్రభు కోసం జీవించి చనిపోయిన వాడు అబ్రహాము రొమ్మున ఆనుకుని బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో దరిద్రులమైన కానీ లేదా ఉన్నదంతా పెట్టినోడికి ఆస్తి ఎలా కూడుతుంది చెప్పండి? ఈ కష్టార్జితం అంతా నీవు కొంత తింటుండవి, కొంత ఇట్లా పెట్టేస్తుంటివి, ఇక్కడ ఏమీ సమకూర్చుకోలేదు. ఇక ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు ఎలా వస్తాయి? రావు. కాబట్టి అక్కడ వాళ్ళ ఇంటి ముందే బంగారపు రోడ్డు ఉంటుంది. వాళ్ళ ఇంటి ముందు బంగారపు రోడ్డు ఉంటుంది, బంగారపు మేడ, వజ్ర వైడూర్యాలు. ఒక వజ్రం అంటే మామూలు సంగతి కాదు, కోట్ల విలువైనది. అసలు అంతే, దానికి అంచనా వేసేంత కూడా ఉండదు, అంచనా కూడా వేయలేము, అంత విలువ ఉంటుంది. అలాంటి వజ్ర కిరీటాలు ధరించుకొని ఆ రాజ్యములో నీవు ఉంటావు. ఉండాలంటే పెట్టకపోతే ఎలా? కాబట్టి ఎన్ని రెట్లిస్తాడు నువ్వు. ఈ పేద ఎదవరాలు తన ఆస్తి అంతా ఇచ్చేసింది అని చెప్పి, అందరికంటే ఎక్కువ ఇచ్చేసింది అంటే ఆమెకున్నది అది అలా. కాబట్టి కలిగిన వారు కలిగినట్లు అట్లా చేస్తే మీకు బంగారు మేడలు ఉంటాయి, పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది, నిరంతరము జీవిస్తారు. ఇక ఇంతకాలం అని ఉండదు, 100 సంవత్సరాలు అని ఉండదు, అక్కడ యుగ యుగాలు జీవించేటువంటి ఆ భాగ్యం పొందుకోవడానికి ఇలా మరణించక ముందే మనం ఇవన్నీ చేసి చనిపోవాలి. క్రీస్తు నందుండి మృతులు కావాలి, లేకపోతే లేదు. చదవండి 28వ వచనం, 5:28 యోహాను సువార్త. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉండు వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునరుత్థానానికి బయటికి వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ మేలు చేసి ప్రభువునందు మృతులు కావాలి. ప్రభువుకు వేరుగా ఉండి మృతి పొందితే అంతకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. రాబో యుగములలో యుగ యుగాలు నిత్య నరకాగ్ని తప్పదు. అందుకనే ప్రభువు నమ్మేది, అందుకనే అందరికీ పెట్టేది, అందరూ ఆ నిత్య జీవం పొందుకోవాలని, అందరూ ఆ నిత్య రాజ్యములో ప్రవేశించాలని. మన స్వార్థమే కాదు, అందరి కోసం. కాబట్టి కీడు చేసిన వారేమో తీర్పు పునరుత్థానానికి లేస్తారు, తీర్పు తీర్చి నరకంలోకి పడేయటమే. మేలు చేసిన వారు జీవపు పునరుత్థానం అంటే నిత్య జీవం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను బ్రతికించి పరలోకమునకు తీసుకెళ్లి అక్కడ కట్టిపెట్టిన ఆయన నివాసము మన తండ్రి కట్టి పెడుతున్నాడు. అక్కడ మన తండ్రి ఆస్తిలో మనము వారసులం అవుతాం, మహిమలో వారసులం అవుతాం. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న అప్పుడు వారికి ఎక్కడ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన క్రీస్తు వస్తాడు, వచ్చి మన దీన శరీరం ఇప్పుడు కులిపోయిన బాధ లేదు, చనిపోయిన బాధ లేదు, ఎండిపోయిన బాధ లేదు. ప్రభువునందు ఉండి జీవించి మృతి పొందితే ఈ మట్టైపోయిన శరీరమును తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము గలదానిగా చేసి ఆయన ఉన్నట్లుగానే మనల్ని చేసి ఆ నిత్య రాజ్యంలోనికే ప్రవేశింపచేస్తాడమ్మా అయ్యా. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరేం చేయాలంటే ఈ ప్రభువును, ఈ పాప మరణముల నియమము నుండి రక్షించగలిగిన ప్రభువుని అంగీకరించి పాపాలు ఒప్పేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధులుగా చేయబడి మీకు కలిగినది ప్రభు నామములో ఖర్చు చేసి సహోదరుల నిమిత్తము, బాధపడుతున్న వారి నిమిత్తము అందరి కోసం ప్రయాసపడి సువార్త చెప్పి ప్రభు వలె నడుచుకొని ప్రభు సిలువకు సమాధానముగా మన రక్షణ కార్యమని అంగీకరించి నడుచుకోవాలి. సిలువకు శత్రువులుగా ఉండకూడదు అని చాలా మనకు దేవుడు ఇచ్చేటువంటి ఆ మహాకృపను స్వతంత్రం చేసుకోవటానికి చాలా వినయమైన, భయము, భక్తి కలిగినటువంటి మార్గములలో నడుద్దాము. మన పాలి వారి అందరినీ, తోటి వారందరినీ, మన దేశ ప్రజలందరినీ మనం ఎంత లక్క పోగలుగుతామో అంత లక్కకు పోయి ప్రభు మాటలు చెప్పి ప్రభు స్వార్థ ప్రకటించుదాము. నశించు వారిని దేవుని యొద్దకు నడిపించి జీవము కలిగిన వారిగా చేద్దాం. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించును కాక. ఆమేన్.